మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అందరికీ కూడా. ఈ నెల మనకి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మనం ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఆ మీటింగ్ లో తీసుకున్న డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు వచ్చింది, ఏంటి పరిస్థితులు ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ప్రికాషనరీ యాక్టివిటీస్ ఏమేమి తీసుకోవాలి దాని మీద రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో లాస్ట్ టైం అరౌండ్ 3 to 3.5 lakhs పాపులేషన్ రావడం జరిగింది. సో ఈసారి ఒక 10% ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 4 లక్షల మంది వచ్చినా కూడా మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని దీని మీద మనం మీటింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ దీనికి సంబంధించి మనకి మున్సిపల్ దీంట్లో నుంచి సుమారుగా 150 మంది మనకి వేరే మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా 150 మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ అన్ని కూడా 10 days చేయడం జరుగుతుంది. అండ్ టాయిలెట్స్ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేసి మీరు టాయిలెట్స్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం ఈ దగ్గరలో ఉన్నవి. ఇది కాకుండా ఉమెన్ కోసం బస్ టాయిలెట్స్ అనేవి పక్క మున్సిపాలిటీ నుంచి ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా వేరే చోటికి మనం ఎదుకైతుందని చెప్పి వేరే చోట షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ దాని మీద డెసిషన్ మనకి దేవాదాయ శాఖ నుంచి రాబోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేసి మనకి 11వ తారీఖు ఇప్పుడు కళ్యాణం జరిగిపోయే టైంకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, కొద్దిగా మొరం అవసరం పడుతుందని చెప్తా ఉన్నారు. కొద్దిగా జేసీపీ ఆల్రెడీ పెట్టామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా విజిట్ చేసి ఆ కళ్యాణం కోసం ఆ ప్లేస్ ని రెడీ చేసి, కళ్యాణం కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మనం ఏర్పాట్లన్నీ చేయడం. కళ్యాణం ఇక్కడ అక్కడ ఏం కాదని ఎరుకైతుందని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ మంచిగా అవుతుంది, భక్తులందరికీ కూడా బాగా జరుగుతుంది, బాగా వీక్షించవచ్చు అనే ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ అనేది మనం దేవాదాయ శాఖ పంపించడం జరిగింది, అక్కడ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.